సినిమాల్లో పోలీస్ పాత్రలో ఉన్న సినిమాలు అసలు సినిమాల్లో పోలీసుల్ని నిజ జీవితంలో ఉన్నటువంటి పోలీసులకు దగ్గరగా చూపిస్తున్నారని మీరు అనుకుంటారా లేదా? అంటే ఇప్పుడు ఏ ఫైట్ తీసుకున్నా అందులో 0.1% కూడా ఏది ఫైట్ అనేది ఉండదు. ఒక్కొక్క హీరో 1080 మందిని చంపేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. దట్స్ నాట్ కరెక్ట్. కానీ ముఖ్యంగా రవితేజ గారు చూస్తున్నటువంటి మూవీస్ చూస్తే ముఖ్యంగా టచ్ చేసి చూడాలంటే సినిమాలో ఆయన ఒక మాట అంటాడు, ఈయన మళ్ళీ జైల్లో పెట్టి గాంధీ జయంతిలో వదిలిపెట్టేది ఏంటి అనేది. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్. ఐఎమ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా లాకే ఉండాలి కానీ బట్ దట్ కామన్ మ్యాన్ అలా కోరుకుంటున్నాడు. ఇవాళ కామన్ మ్యాన్ అలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఫాస్ట్ జస్టిస్, అదే సత్వర న్యాయం, అంతే. మీరు చెప్పింది కరెక్టే. ఇది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే వ్యవస్థలన్నీ కూడా బాధ్యతగా నేను చేయాలని అనుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను పోలీస్ ఆఫీసర్గా, నాకెందుకు లేని గమ్ము కూర్చోవచ్చు. నేను కూడా ఆ రోజున ముద్రగడ్డ గారిని ఆపినా నన్ను అడిగితే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయింది. ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ టు ముద్రగడ్డ గారు కానీ కాపు యువతకు కానీ హెల్పే చేశాను కానీ అన్యాయం చేయలేదు. ఎక్కడ కేసులు ఇరుక్కోవడం ఎందుకండి? మీరు ఏదో చేయదలుచుకుని మీరు చేయండి, శాంతియుతంగా చేయొచ్చు. మీరు రమ్మని నేను కూడా వస్తాను. రిటైర్ అయిన తర్వాత నేను కూడా ముద్రగడ్డ గారు అంటే వచ్చి అయ్యాను మీరేదో మంచి పని చేస్తాను అంటే సరే ఆయన ప్రస్తావన తెచ్చి ఆయన ఇన్సల్ట్ చేద్దామని కదా. ట్రూత్ ఏంటంటే ఎందుకు కావాలి? మనం సాధించుకున్న రకరకాలు సాధించుకోవచ్చు దాన్ని. ఈ హింస అనేది మార్గం కాదు కదా. సేమ్ ఈజ్ ద కేస్ హియర్ ఆల్సో. నేను ఐఎమ్ వెరీ క్లియర్. రవితేజ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. ఆయన అంటే టచ్ చేసి చూడు, కిడ్నాప్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూతురు కిడ్నాప్ చేస్తే గేమ్ ఓవర్ అంటాడు, ఏదో అంటాడు, ఆయన డైలాగ్ వెళ్తాడు. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఎవ్రీబడి వాంట్స్ సత్వర జస్టిస్ కావాల్సిందే. దానికోసం న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అడ్జర్న్మెంట్స్ జరుగుతున్నాయి. నేను చెప్పగలిగిన వ్యక్తి కాకపోయినప్పటికీ క్షమించడం నేను తప్పు అడితే, ముఖ్యంగా జ్యుడిషియల్ వ్యవస్థ పెద్దవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కేసు ఇన్ని అడ్జర్న్మెంట్స్ జరుగుతూ ఉంటే ఎప్పుడు న్యాయం వస్తుంది అనుకుంటున్నారు? ఒక లిమిట్ పెట్టండి. ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు కదా, ఒక లిమిట్ పెట్టండి. ఒక ప్రాసిక్యూషన్కి 3 కన్నా ఎక్కువేమో, డిఫెన్స్కి 5 కన్నా ఎక్కువేమో అని పెట్టండి. అది అయిపోయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవడమే. సెట్. ఇప్పుడు ఎందుకు మనం చేయలేమంటే, సరే పెద్దవాళ్ళు అంటుంటారు ఇది నూడిల్స్ ఉడికించినంత ఈజీ కాదని అంటారు. సరే బాగానే అంత అదే అంతవరకు బాగానే ఉంది. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత న్యాయం అనేది దేని పనికి వస్తుంది? ఎక్కడో సమ్వేర్ సిస్టంలో మనం ఇప్పుడు బుక్స్ చదువుతున్న వాటిలో కూడా క్రాప్ డిటెక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. క్రాప్ డిటెక్షన్ అంటే ఏంటంటే చెత్త అంతా బయటపడేయండి అని చెప్పింది. క్రాప్ అంతా తీసి బయటపడేయండి, క్రక్స్కి రండి అని చెప్పింది. మీకు ఎంత చెప్పింది సార్? సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈజ్ ద కీ ఫర్ పోలీస్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్ అగైన్స్ నక్సలైట్స్. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని తీసేయడానికే ఏరోస్టాట్ కొనడానికి పోయాం మేము. నేను ఎస్పీ మేమనర్గా ఉన్నప్పుడు సెట్లో మా పోలీస్ స్టేషన్ భద్రంగా ఉన్నాయి లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేవాడిని. ఆమంగల్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది, కల్వకుర్తి పోలీస్ స్టేషన్. సెంట్రీని నమ్మనండి అని చెప్పించేవాడిని. సెంట్రీ వచ్చేవాడు, సెట్లో మాట్లాడుతున్నాడు. వచ్చావా, ఏం పేరు బాబు అని అంటాడు. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలిసిన, నీ వెపన్ బట్ నెంబర్ ఎంత అని అడిగేవాడిని. ప్రతి వెపన్కి బట్ నెంబర్ ఉంటుంది. బట్ నెంబర్ ఎంత? సరే యాక్చువల్గా ఇప్పుడే చెప్తాను సార్ అన్నాడు అని అంటే వాడిని ఇష్టం వచ్చినట్టు అరిచేవాడు. నువ్వు సెంట్రీ ఈజ్ నాట్ సెంట్రీ, సెంట్రీ విత్ వెపన్ ఈజ్ అ సెంట్రీ. ఎస్, ఇంక్లూడింగ్ దట్ హీ ఈజ్ సెంట్రీ. వాడిని పిలిచాడు కదా, దొరగారు పిలిచారు కదా అని అక్కడ వెపన్ పెట్టి వస్తే ఈ లోపల నక్సలైట్స్ అటాక్ చేస్తే. సో దట్ వాజ్ ద థింగ్ వీ యూస్ టు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఐ డోంట్ నో. సో పబ్లిక్ యాజ్ సత్వర న్యాయం కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మిగిలిన కంట్రీస్తో కంపేర్ చేసినా కానీ సమ్వేర్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ ఇట్స్ మై ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ టెలింగ్ సమ్వేర్ వీఆర్ లైకింగ్ బిహైండ్ అనేది నా అభిప్రాయం. సార్, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు? పుస్తక ప్రియులు మీరు. మీ అభిమాన రచయిత, మీరు అభిమానించే పుస్తకం? నేను ఫస్ట్ లైఫ్ భార్య పిల్లలు అనుకుంటే, సెకండ్ లైఫ్ ఫిజిక్స్. మొన్ననే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ మెసేజ్ మీ ద్వారా వెళ్తే నాకు చాలా సంతోషం. తప్పకుండా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు నేనేదైతే అత్యంత ఇష్టపడే బుక్ ఉందో ఆ బుక్ పేరే మెన్షన్ చేసి ప్రతి పిల్లవాడికి దీన్ని చదివించండి అని చెప్పారు. ఏం సార్ ఆ పుస్తకం? టైటిల్ ఆఫ్ ద బుక్ ఈస్ కాన్సెప్చువల్ ఫిజిక్స్. ఆథర్ పేరు పాల్ హెవిట్, PAULHEWITT. పాయింట్ ఏంటంటే అత్యద్భుతమైన, అలా నేను ఎందుకు చెప్తానంటే
అందులో ఒక ఈక్వేషన్ కానీ లెక్కలు కానీ ఉండదు. మీరు చదివినా మీకు అర్థమవుతుంది, అందులో మీరు చదివినా మీకు అర్థమవుతుంది. సో మీరు చెప్పినట్టు అత్యంత ప్రియమైనటువంటి పుస్తకం అని అంటే ఫిజిక్స్లో కాన్సెప్టువల్ ఫిజిక్స్ రిటన్ బై పాల్ హెవిట్. ఏ ఎడిషన్ వచ్చినా కొంటుంటాను నేను. 25,000 30,000 కొనేస్తారు. ఎస్, 25,000 30,000 ఇంటర్నేషనల్ ఎడిషన్స్ అంత కాస్ట్ ఉంటాయి ఒకసారి కొనేస్తాను. కొనటమే కాకుండా నేను ఇప్పటివరకు ఒక 4-5కి కొని ప్రజెంట్ కూడా ప్రజెంట్ చేస్తాను. అదే కాకుండా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు టీచింగ్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మన కంట్రీలో వీడు ఇంటెలిజెంట్, వీడు హాఫ్ ఇంటెలిజెంట్, యావరేజ్, వీడు మొద్దు అనేటువంటిది నేను నమ్మను. ఐ బిలీవ్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఒకసారి చదివితే ఏక సంతాగ్రాహి, నేను 4 సార్లు చదివితే అది వస్తున్నా కానీ దట్స్ ఇట్. ది క్వశ్చన్ ఏంటంటే కామన్ మ్యాన్, చిన్న పిల్లవాడో పూర్వ పిల్లవాడో లేకపోతే కింద స్థాయి వాడో ఎవడైనా పైకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాడు ప్రయత్నం గట్టిగా చేయట్లేదు అంతే. దట్స్ ఆల్. సో ఈ బుక్ ఏంటంటే ఇలాంటి ఫిజిక్స్లో ఏదైతే చెప్పానో ప్రతి సబ్జెక్ట్లో అలాంటి బుక్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్లో ఉన్నాయి. టేక్ ఎకనామిక్స్, టేక్ మ్యాథమెటిక్స్, టేక్ వాట్ ఎవర్. అవి మన ఇండియాలో దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే వీళ్ళ పుస్తకం చదివే వాళ్ళు తక్కువైపోయారు, బాగా తగ్గిపోయారు. దానికోసం అని చెప్పని మీకు ఐఐటీ రావాలి ఎలా రావు, ఈ కాన్సెప్ట్స్ ఉంటేనే వస్తాయి. సార్, సాంబశివరావు గారికి కాఫీ బాగోలేకపోయినా పర్లేదు, కాఫీ అందించే కప్పులు చాలా అందంగా ఉండాలని అంటారు సార్, ఎంతవరకు వాస్తవం? అలా కాదు. మా సీనియర్ ఆఫీసరు ఎస్వి రమణమూర్తి గారు ఉండేవారు కరీంనగర్లో. ఎస్పీగా ఉన్నప్పుడు నేను ఏఎస్పీ బెల్లంపల్లి. ఆయన రిక్రూట్మెంట్ అప్పుడు ఏదో నన్ను బోర్డు మెంబర్గా పిలిస్తే ఆయన అరగంటకి గంటకి ఒక కప్పు సర్వ్ చేస్తూ ఉండేవాడు. నేను అన్నాను, మీరు అడిగిన ప్రశ్న అన్నాను, సార్ మీరు ఇచ్చే డ్రింక్స్ కన్నా కప్పులు బాగున్నాయి సార్ అంటే, అంతా మేడం గారి అదని అభిరుచి. అంటే నేను అంటే నీట్నెస్ ఈజ్ నాట్ కాస్ట్లీ, ఇట్స్ ఎ చాయిస్. అది ఖర్చుతో కూడుకున్నది కాదు నీట్నెస్ అనేది. నేను చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న కుటుంబం అని చెప్పాను కదా, చిన్న కుటుంబమే కాకుండా వీ వర్ ఫైండింగ్ డిఫికల్ట్ టు మీట్ ది బోత్ ఎండ్స్. ఉదయాన్నే మా అమ్మమ్మ ఇల్లు దగ్గరే పోయి సజ్జనం తెచ్చుకున్నాను నేను. రాత్రిపూట ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వస్తే లోపల తిట్టుకునేవాడిని, ఎందుకంటే తెల్లరి పొద్దునకి సజ్జనం ఉండదని చెప్పాను. అలాంటి దగ్గర నుంచి ఆ పరిస్థితులు పర్లేదు, ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే చీపురు పెట్టి చిమ్ముకున్నాను వాడిని, చిమ్మాడు. వాళ్ళ ఇష్టం కూడా చిమ్ముంటున్నాను అప్పట్లో. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు బస్ స్టాండ్లో అలాంటి బాత్రూమ్లు కట్టాలన్న ఐడియా ఎందుకు వస్తే చెప్పండి. అంతే కదా, పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే బాగుంటుంది. ప్రతిరోజు మీరు పలానా అమెరికా ఎలా ఉంది, పలానా ఫ్రాన్స్ ఎలా ఉంది అనుకోవడమే కానీ, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు గౌరవనీయులు గుజరాత్లో బస్ స్టేషన్లు నేను MDRTC కూడా పోయి చూసి వచ్చాను తెలుసా మీకు. బరోడా బస్ స్టేషన్ పోయి చూసి వచ్చాను. ఎస్, ఐ వెంట్. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, బరోడాను ఇంకోటి అహ్మదాబాద్ కూడా. బరోడా బస్ స్టేషన్ పోయాను, పోయి వచ్చి చూసి దానికన్నా కొంచెం ఇంకా మన స్థాయిలో మనం చేసుకున్నాం కానీ, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ బరోడా బస్ స్టేషన్ విచ్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఆయన పెద్ద ఆయన గౌరవనీయులు మోదీ గారు అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో పాయింట్ ఏంటంటే ఈజీ అండి, ఇట్స్ వెరీ ఈజీ థింగ్. ఓన్లీ థింగ్ వీఆర్ అన్నెసెసరీ డిలేయింగ్ అండ్ డిలే చేస్తున్నాం కానీ టు మేక్ ద కంట్రీ ప్రోగ్రెస్. ఇప్పుడు ఎనివే ఏదో ఎకానమీలో 5th పొజిషన్ అని అది రకరకాలు వస్తున్నాయి కానీ, బట్ ఈవెన్ దెన్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గితే బాగుంటుంది. ఇన్ఈక్వాలిటీ అంటే రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి అసమానతలు అనేవి తగ్గాలి. మీ ఇష్టదైవం సార్ తిరుపతి వెంకటేశ్వర స్వామి. అందరూ ఉంగరం వేలుకు పెట్టుకుంటారు కదా ఉంగరాలు, మీరు చిటికిన వేలుకు పెట్టుకుంటారు. ఐ డోంట్ నో, మేబీ ఇట్ వాస్ సైజు ప్రత్యేకత కోసమా లేకపోతే కాదు, సైజు అంటే ఇప్పుడు పెట్టుకునేవాడిని తెలియదు. ఇక్కడికి దీనికి కూడా ఉండేది, రింగ్ ఫింగర్కి తాయెత్తు కూడా ఉండేది. ఇప్పుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.